సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ శుభాకాంక్షలు. మరియు మీరు చేసే ఈ సేవా కార్యక్రమాలకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాలని ఇలాగే కంటిన్యూ చేయమని, నా వంతు సహాయం కూడా అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సేవ గురించి మహాభారతంలో తిక్కన సోమయాజి గారు ఒక మంచి పద్యం చెప్పారు. ఏమంటే, పరహితము సేయు నేపడు పరమహితుండగు భూత పంచకమునకు, పరహితమే పరమధర్మము, పరహితునకు ఎదురు లేదు పరవేందు ముఖి అని. కాబట్టి ఈ కార్యక్రమాన్ని తప్పకుండా చేయాలని, నా సహాయం నేను చేస్తానని చెప్తూ, మా నవంబర్ 10న మా బాబు బర్త్డే సందర్భంగా నేను 10,000 విరాళం ప్రకటిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. ఐక్యరాజ్య సమితిలో తీర్మానం జరిగి మనకి 1991 నుంచి కూడా ఈ అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం జరుపుకోవాలని చెప్పని ఆ రోజు నిర్ణయం జరిగింది. దీని యొక్క కారణం ఏంటంటే, వృద్ధులు నిరాదరణకి గురి కాకూడదు, వారు గౌరవంగా జీవించాలి. వారి యొక్క సేవలు, వారి యొక్క అనుభవాల్ని మనం యువతకి నేర్పాల్సిన అవసరం ఉన్నది. ఆ యొక్క కాన్సెప్ట్ తోటే ఆ రోజు చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఆలోచన చేసి ఈ ఇంటర్నేషనల్ డేని తీసుకురావటం జరిగింది. ఆ సందర్భంగానే మనం స్థాపించిన దగ్గర నుంచి కూడా, మన అసోసియేషన్ స్థాపించిన దగ్గర నుంచి మనం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వస్తున్నాము. ఒక అసోసియేషన్ స్థాపించుకొని, ఒక బిల్డింగ్ నిర్మాణం చేసుకొని, మనం ఇక్కడికి వచ్చి క్యారమ్ బోర్డు ఆడుకోనో లేకపోతే పేపర్ చదువుకోనో మాట్లాడుకొని పోగొట్టడం కాకుండా సేవా కార్యక్రమాలు చేయాలి అని చెప్పని దాని వైపు మన దృష్టి మళ్లించి అనేక కార్యక్రమాలు గత 15 సంవత్సరాలుగా మేము చేస్తూ వస్తున్నాము. దాంట్లో భాగంగానే మొన్న 10 సంవత్సరాలు అయిన సందర్భంగా పోయిన డిసెంబర్లో మేము ఒక సావనీరు కూడా దీని మీద మేము ఒక బుక్లెట్ని ప్రింట్ చేయించడం కూడా జరిగింది. చాలా భారీ ఎత్తున అన్ని జిల్లాల నుంచి మా యొక్క సీనియర్ సిటిజన్ ఇక్కడ పిలిపించటం, హైదరాబాద్ స్టేట్ కమిటీ వాళ్ళని కూడా ఇక్కడికి పిలవడం, చాలా భారీ ఎత్తున మేము చేసుకొని, ఇది సీనియర్ సిటిజన్స్ అనేది మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లాని ఇప్పుడున్నటువంటి 33 జిల్లాల్లో కూడా నెంబర్ 1 స్థానంలో ఇవాళ నిలబెట్టామని చెప్పని నేను గర్వంగా చెప్తున్నాను. సీనియర్ సిటిజన్స్ బిల్డింగ్లో ప్రతి సంవత్సరం సీనియర్స్ నలుగురికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవటం ఆనవాయితీ. ఈ బిల్డింగ్కు పెద్ద చరిత్ర. ఫస్ట్ పంచాయతీ ఆఫీస్లో ఒక రూమ్ అడిగారు నన్ను. ఒక రూమ్ ఇస్తే దాంట్లో ఉంటాం అంటే, పంచాయతీ ఆఫీస్లో కొంచెం ఇబ్బంది ఉంటుంది అని స్కూల్లో ఒక రూము తీసుకున్నాం. ఆ స్కూల్లోనేమో పిల్లలు పెరగడం మూలన మళ్ళీ ఈతలకి రావాల్సి వచ్చినప్పుడు ఈ ప్లేసు సెలెక్ట్ చేసినాం. నా మీద చాలా యుద్ధం అయినప్పుడు అశోక్ చక్రవర్తి ఎంఆర్ఓ, అప్పుడున్న ఎమ్మెల్యే, వాళ్ళ ఇష్టమేనా, వాళ్ళు ఇచ్చేయటమేనా, ఆపేయమంటే మేము తీర్మానం చేసినాక ఎమ్మెల్యే ఆపలేడు. అట్లా ఇది రావటం మూలన మీరందరూ కష్టపడి సీనియర్ సిటిజన్స్ పిల్లలు కానీ, వాళ్ళ స్టూడెంట్స్ కానీ, వాళ్ళందరూ శ్రమతోటి, వాళ్ళు ఇచ్చిన మనీతోటి బిల్డింగ్ మంచి పూర్తయింది. ఇది ఉన్నందుకు ప్రతి ఒక్కరికి ఉపయోగం జరుగుతుంది. ఇక్కడికి వస్తే వాళ్ళకున్న సమస్యలు చెప్పుకుంటారు, ప్రశాంతంగా ఉంటారు, ఇంటికి వెళ్తారు, మళ్ళీ సాయంత్రం వస్తారు. అలాంటి పరిస్థితి ఎక్కడ లేదు, మన కొత్తగూడెంలో అయితే లేదు. ఇది మనం మంచి ఉద్దేశంతో పెట్టుకున్న మీ బిల్డింగ్ని అదే ఉద్దేశంతో కొనసాగాలని, రేపు భవిష్యత్తులో సాంబశివరావు గారు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, మళ్ళీ కూడా ఉండాలని మనం కోరుకుంటున్నాం. అట్లనే రేపు జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మళ్ళీ ఒక మంచి సర్పంచ్ని మనం ఎన్నుకొని, లేడీ రిజర్వేషన్ వచ్చింది, మీకు సార్ ఒక మంచి క్యాండిడేట్ని చూపెడతారు. ఆ క్యాండిడేట్ని మీరు అందరు బలపరిచి, అట్లనే ఇక్కడ ఎంపీటీసీ కూడా ఈసారి జనరల్ వచ్చింది, మనకి ఎప్పుడు రాదు, ఎప్పుడు ఎస్టీ వస్తుంది. ఈసారి లక్కుగా జనరల్ వచ్చింది. ఇదేమో చిన్న ఎంపీటీసీ కాదు, ఒక 7,000 ఓట్ల పైన ఉన్నది. అది దాన్ని కూడా ఒక క్యాండిడేట్ని సార్ ఎప్పుడైతే సెలెక్ట్ చేస్తారో అప్పుడు కొంచెం మీరు అందరు హెల్ప్ చేయాలని, ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమానికి నేను పాల్పంచుకొని అన్నిట్లో ముందుంటా అని మీ అందరికీ హామీ ఇస్తూ సెలవు.